పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్ వణికిపోయింది. భారత మిలిటరీ దాడిలో ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తోన్న పాకిస్తాన్ తాజాగా నిజాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. మే 9-10 మధ్యరాత్రి సమయంలో రావల్పిండిలోని నూర్ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు పాక్ ప్రధాని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకుని ఈత కొట్టేందుకు వెళ్లానని, నా సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకెళ్లానని షెహబాజ్ తెలిపారు. ఫోన్ 2 సార్లు మోగిందని, ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ లైన్లో ఉన్నారని వెల్లడించారు. ఫోన్ ఎత్తగానే భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారని, వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగిస్తోందని మునీర్ తెలిపారంటూ షెహబాజ్ వివరించారు. మరోవైపు భారత్ పాక్లు చర్చలకు కూర్చుని జమ్మూ కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు. భారత్, పాకిస్తాన్ ఇప్పటి వరకు 3 యుద్ధాలు చేశాయని, కానీ ఏమీ సాధించలేకపోయాయని గుర్తు చేశారు. ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ పాఠం మనకు చెబుతోందన్నారు. ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ సహకరించుకోవచ్చని పాకిస్తాన్ ప్రధాని చెప్పారు. కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్లో 31 సార్లు, ప్రావిన్స్ల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. తమది శాంతి కాముక దేశమైన స్వీయ రక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. భారత్కు దీటుగా జవాబిచ్చి పాక్ సైనిక చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించారని ఆ దేశ సైనికుల్ని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ డార్ కూడా ప్రతిపాదించారు. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.